యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. చాలామందిలో తలనొప్పి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటుంటాయి. చాలామంది బయటకు వెళ్ళినప్పుడు ఒకసారి సూర్యుడిని చూసినా ఇలా చేతులు అడ్డం పెట్టుకోవడం, లేకపోతే కొంచెం ఎండకు కూడా ఎఫెక్ట్ అయిపోవడం చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక వైపు మైగ్రేన్ సమస్యలు, అది ఎటువైపు వస్తుందో తెలియదు, సగం ఇటువైపు వస్తుందా ఇటువైపు వస్తుందా అని తలనొప్పి మొత్తం ఉండదు, ఏదో ఒక్క పార్ట్లో మాత్రమే ఎక్కువగా ఉంటుంది. అది వచ్చినప్పుడు కూడా చాలామంది కంప్లైంట్ చేసేదంటే ఒక హ్యామర్ తీసుకొని కొడితే ఎలా ఉంటుందో తలని ఎవరో కొడుతున్నారు, అంత నొప్పిగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉన్నా దీని నుంచి బయటకు రాలేము అనుకుంటారు. ఈ సమస్యకు ఆయుర్వేదంలో ఏదైనా పరిష్కారం ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యంలో అపార అనుభవం ఉన్న ఆంజనేయరాజు గారి దగ్గర ఉన్నాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి సార్. తలనొప్పి అనేది చాలా చిన్న సమస్య, కానీ అది అనుభవించే వాళ్ళకి చాలా పెద్ద సమస్య. ఇప్పుడు హౌస్ వైఫ్స్ కానివ్వండి, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి, అయిపోయిన తర్వాత కాస్త ఫ్రీగా కూర్చుని ఇంట్లో ఛాయ్ తాగితే పోతుంది అనుకునే చిన్న తలనొప్పి దగ్గర నుంచి అసలు ఒక చాలా పెద్ద మైగ్రేన్ వరకు కూడా చాలా మంది చాలా ఇబ్బంది పడతారు, బాగా ఏడుస్తూ ఉంటారు, గోల పెడతారు, వామిటింగ్స్ అయిపోతాయమ్మా, వెలుతురు చూడలేరు, ప్రయాణం చేయలేరు, చాలా ఇబ్బంది పడతారమ్మా మైగ్రేన్ వల్ల. ఒక చిన్న సౌండ్ ఉన్నా కానీ ఇరిటేట్ అవుతూ ఉంటారు. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. అవునవును, కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఇంట్లో ఫ్యామిలీలో అందరి మీద అరుస్తూ ఉంటారు. అవును, అంటే నిజంగా చాలా భయంకరంగా ఉంటుందమ్మా అది. నేను చాలామంది పేషెంట్లను చూశాను. దానికి మన దగ్గర అద్భుతమైన మందు ఉందమ్మా. మేము ఓన్లీ 9 days ఇస్తాం. అది 9 రోజులకి. 9 రోజులే. ఓకే. మీకు ఒక నశ్యకర్మ అని ఉంటుందమ్మా, చిన్న పౌడర్ ఇచ్చి 9 రోజులకి ఇస్తామండి. ఒకసారి పీల్చాలి అది. అది కూడా మైగ్రేన్ వచ్చినప్పుడే పీల్చాలమ్మా. వెంటనే తగ్గిపోతుంది, వితిన్ ఒక అవర్స్లోనే తగ్గిపోతుంది. తగ్గిపోయి తర్వాత ఆ మెడిసిన్ అనేది 9 days వేసుకోవాలి. 1 డోసుకు తగ్గిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారమ్మా. అలాగే 2 డోసులు 3 డోసులు అలా తగ్గకపోతే ఇంట్రెస్ట్గా చేసుకోవాలమ్మా. అంతే తప్ప అంత బాధను అనుభవించి కూడా ఒకసారి తగ్గిందని అశ్రద్ధ చేయడం, పూర్తిగా తగ్గిదాకా ట్రై మళ్ళీ పరిగెత్తుకొస్తూ ఉంటారు. అలాగే ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలండి. ఇందులో ఈ వేడి తత్వం వాళ్ళకి వస్తుంది, చలి తత్వం వాతత్వం వాళ్ళకి కూడా వస్తుందమ్మా. ఇది అన్ని తత్వాల వాళ్ళకి వస్తుంది, కానీ ఎక్కువగా వేడి చేసే వాళ్ళకి ఈ మైగ్రేన్ అనేది ఎక్కువ ఉంటుందమ్మా. ఓకే. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఓ పాజిటివ్ వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది. ఓ పాజిటివ్ వాళ్ళు ఉష్ణ తత్వం అమ్మ వాళ్ళది, వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా వామిటింగ్ అవటం, చాలా ఇబ్బందులు పడతారు, చాలా అంటే చాలా. వీళ్ళు ఏం చేయాలంటే పెరుగు అన్నం, ఎలాగా అంటే ఈవినింగ్ మీరు వంట చేసుకున్నప్పుడు కాస్త ఎక్కువ వండుకునండి, దాన్ని పాలల్లో, కాసిన పాలల్లో వేసి కొద్దిగా ఉల్లిపాయ సన్నగా తరిగి ఉల్లిపాయ వేసుకుని ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందర తింటేనే అది పనిచేస్తాం. ఆ విధంగా అంత అన్నం తింటే రోజు ఒక 20 రోజులు కనుక తీసుకుంటే మైగ్రేన్ సబ్సైడ్ అవడానికి అవకాశం. అసలు ఏ టాబ్లెట్ లేదు, ఏ మందు లేదు, చక్కగా అన్నం కలుపుకొని తినమని చెప్తున్నారు. ఇది మన ఆయుర్వేద ప్రత్యేకత. చాలా మందికి తగ్గుతున్నాం, చాలా బాగా పనిచేస్తుంది. రెండోది ఇంకా మంచి చెప్తానమ్మా, జిలేబీ. జిలేబీ పాలల్లో ముంచుకుని ఎర్లీ మార్నింగ్ పరగడుపుని తినాలమ్మా. అవునా సార్? అలా ఒక 20 రోజుల నుంచి నెల తింటే మైగ్రేన్ తగ్గు. ఓకే, చక్కగా తింటూ మనం మైగ్రేన్ తగ్గించుకోవచ్చు. రెండండి. మూడోది ఏంటంటే ధనియాల కషాయం. ఈ ధనియాల కషాయంలో కాస్త పటిక బెల్లం పౌడర్ కానమ్మా, లేకపోతే షుగర్ కానీ కలుపుకుని ఎర్లీ మార్నింగ్ పరగడుపుని కనుక, ఇవన్నీ నేను చెప్పేవన్నీ కూడా సూర్యోదయానికి ముందరేనండి చేస్తే కనుక చాలా అంటే చాలా బాగా, చాలా మందికి వీటితోటే తగ్గిపోతున్నాము. ఈ తగ్గని వాళ్ళు ఇందులో ఎలా ఉంటుందంటేనండి 2-3 రకాలుగా ఉంటుందమ్మా. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మొదలయ్యి సూర్యుడు అలా పైకి వెళ్ళి కొలిది పెరిగిపోతుందమ్మా, మళ్ళీ దిగటం మొదలు పెట్టాక తగ్గిపోతుంది సాయంత్రానికి. ఎండగా ఉంటే అలాగా ఆ సూర్యుని యొక్క ప్రభావం కూడా మన ఆలోచన మీద కానీ బ్రెయిన్ మీద కానీ మన శరీరం మీద పడుతుంది అనడానికి చక్కని ఉదాహరణ అండి. అలాగే ఈవినింగ్ వచ్చి కొంతమందికి ఆ సూర్యుడు శక్తి తగ్గిగలిది ఎళ్ళ శక్తి తగ్గి మైగ్రేన్ పెరిగిపోయే వాళ్ళు ఉంటారు. ఓన్లీ నైట్ వచ్చే వాళ్ళు ఉంటారు.
ఇలా 2-3 రకాలుగా మైగ్రేన్ వస్తుందండి. ఓకే. అది ఒకే రకం కాదమ్మా. సార్ మీరు ఇందాక చెప్పిన రెమెడీలో పాలలో అన్నం వేసుకొని ఉల్లిపాయలతో తినాలా, పెరుగు వేయాలా, తోడు పెట్టుకోవాలండి. తోడు పెట్టుకుంటే మార్నింగ్ తోడుకుపోతుంది కదమ్మా, దాంట్లో ఉల్లిపాయలు అనేది వేయాలి. ఓకే. ఈ ఉల్లిపాయ వల్ల ఏమవుతుందంటే మీకు వేడి తత్వం వాళ్ళకి చాలా చాలా చేస్తుందమ్మా. పెరుగన్నం చాలా చేస్తుంది. అది అలాగే తినటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మళ్ళీ కొంతమంది మిరపకాయ వేసుకుంటారు, పచ్చిమిరపకాయ వేసుకుంటే పని చేయదమ్మా. ఇది లైట్గా సాల్ట్ వేసుకోవచ్చు, అది కూడా సాయంధవ లవణం వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే సాయంధవ లవణం క్రిములని చంపే గుణం ఉంటుందమ్మా. ఈ మైగ్రేన్ కూడా క్రిముల వల్ల కూడా వస్తుందండి, బ్రెయిన్లో ఉన్న క్రిముల వల్ల. అందుకనే మేము నశ్యకర్మ అనేది పెడతామమ్మా. ఆయుర్వేదంలో చాలా రకాల నశ్యాలు ఉంటాయి, లిక్విడ్స్ ఉంటాయండి, పౌడర్స్ ఉంటాయి. అది పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్రెయిన్లో ఉన్న క్రిములన్నీ చనిపోతాయమ్మా. ముక్కు నుంచి డైరెక్ట్గా బ్రెయిన్కి దారి ఉంటుందండి. ఇది ఒకప్పుడు మరి 30-35 ఇయర్స్ బ్యాక్ అయితే బ్రెయిన్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఓపెన్ స్కల్లే చేసేవారండి. తర్వాత ముక్కులోంచి బ్రెయిన్కి దారి ఉందని ఇప్పుడు చాలా ఒక పైప్ పంపి ఆపరేషన్లు చేసేస్తున్నారు. కానీ ఆయుర్వేదంలో వేల సంవత్సరాల క్రితమే ఈ నశ్యకర్మ చేస్తే బ్రెయిన్లో ఉన్న క్రిములు చనిపోయి మైగ్రేన్ తగ్గిపోతుందని కానీ, బ్లాక్ పోతుందని కానీ, బ్రెయిన్లో క్రిముల వల్ల వచ్చే ఇబ్బందులన్నీ తగ్గిపోతాయని వేల సంవత్సరాల క్రితం రాశారండి. మరి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇలా ఈ విధమైన మెడిసిన్స్ తోటి మైగ్రేన్ అనేది చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. అది తగ్గని వ్యాధి కాదు. ఎందుకంటేనమ్మా ఇది చిన్నతనంలో కూడా స్టార్ట్ అవుతుంది కొంతమందికి మీరు అన్నట్టు. కానీ 55 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఇది రాదమ్మా. ఇది ఉన్న వాళ్ళకి కూడా ఆ ఏజ్ వచ్చేటోడికి మెనోపాజ్ టైంకి తగ్గిపోతాం. ఓహోహో. సార్ కొన్నిసార్లు తలస్నానం చేసేసినప్పుడు వాళ్ళు అలానే ఉంచుకోవడం, తడితడిగా ఉంచుకోవడం వల్ల అవునండి తలనొప్పి కాదు, తలనొప్పి లేకుండా కాదు, డిమ్గా అనిపిస్తూ ఉంటుంది తల. ఆ డే అంతా కూడా కొంచెం ఏదో చిరాగ్గా పని చేసుకోలేకపోవడం ఇలా కూడా వస్తూ ఉంటుంది. దీన్ని మైగ్రేన్ కింద కన్సిడర్ చేయొచ్చా? ఇది వేరే సమస్య అంటే మైగ్రేన్ కాదండి, అది మైగ్రేన్ కాదమ్మా. ఓకే. మైగ్రేన్ కింద కన్సిడర్ చేయక్కల. మైగ్రేన్లో మీరు అన్నట్టుగా లెఫ్ట్ సైడ్ రావచ్చు, రైట్ సైడ్ రావచ్చు. కొంతమందికి తల వెనకాల వచ్చి కన్ను కూడా పెయిన్ వస్తుందండి, భయంకరమైన నొప్పి వస్తుంది అనమాట కన్ను కూడా. కొంతమందికి కళ్ళు ఎర్రబడిపోతాయి. ఆ కారణం వల్లే లైటింగ్ని చూడలేరమ్మా. లైటింగ్ని చూడలేక ఇబ్బంది పడతా. ఇంకా నేను చాలా మందిని చూశానమ్మా, దొల్లి ఏడుస్తూ ఉంటారు పాపం, తట్టుకోలేక. ఇలా కూర్చొని చైర్లో కానీ కింద కూర్చొని ఇలా లేచేటప్పుడు కూడా అసలు చాలా పట్టేసినట్టుగా ఇలా పట్టుకోవడం అలా కూడా చేస్తూ ఉంటారు. అవునండి. సివియర్ కేసెస్ అవి. అంటే బీపీ వల్ల కూడా మైగ్రేన్ రావచ్చమ్మా కొంతమందికి, అలాగే మైగ్రేన్ వల్ల కూడా బీపీ రావచ్చు అండి, రిలేటెడ్గా. అంతే కదా. ఈ నొప్పిని తట్టుకోలేక వాళ్ళు ఇది అవటం వల్ల హార్ట్ బీట్ పెరుగుతుందమ్మా. అలాగే బీపీ ఎక్కువ రావడం వల్ల కూడా ఫ్లో బ్రెయిన్కి ఎక్కువ వెళ్ళడం వల్ల కూడా మైగ్రేన్ రావడానికి అవకాశం ఉంది. అనేక రీజన్స్ ఉంటాయమ్మా. ఈ రీజన్స్ని బట్టి ఆ పేషెంట్ని స్టడీ చేసి ట్యాబ్లెట్స్ ఇస్తామండి. ఓకే. అందరికీ కూడా ఒకటే మెడిసిన్ పనిచేయదండి. వీడియోలో చూసాము, మేము ట్రై చేసాము చాలామంది చెప్తుంటారు, కానీ వాళ్ళ శరీర తత్వంని బట్టి ఇంకేమైనా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా అవి కూడా కన్సిడర్ చేసుకొని మెడిసిన్ అని ఇస్తారు. అవునండి. సో ఈ మైగ్రేన్ విషయంలో అయితే సార్ చెప్పినట్టు పెరుగన్నం తినడం ఉదయాన్నే, ఈ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇవి చూడండి. లేదు ఇంకా ఎక్కువగా ఉంది అంటే అప్పుడు ఒక ప్రాపర్గా వచ్చి కన్సల్ట్ అయ్యి టాబ్లెట్స్ తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.